హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ రంబోలా ఛానల్. మరో న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ మనం చూడబోయే రివ్యూ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ బైక్ది. ఎలక్ట్రిక్ బైక్ అనొచ్చు, దీన్ని ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అని కూడా అనొచ్చు. జనరల్లీ ఇండియాలో మనం సైకిల్ అంటాం కదా, కానీ అదర్ కంట్రీస్లో సైకిల్ని కూడా బైక్ అని అంటారు. ప్రజెంట్ నేను వేరే కంట్రీలో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత అంత ఎక్కువ ఉండదు, అంటే అంత బాగా ఉండదు ఇండియాలో లాగా. మోస్ట్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే బాగా బిజీ ఉన్న రూట్స్లోనే రన్ అవుతుంది. అండ్ మనకి హ్యాండ్ లిఫ్ట్ చేస్తే బస్సు ఆగడం, ఆటో ఆగడం ఇది మనకు అలవాటు కదా. ఇక్కడ ఉన్న కంట్రీస్లో ఇక్కడ ఏంటంటే అంత ఫెసిలిటీగా ఉండదు. సో ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంత మంచిగా లేకపోవడం వల్ల స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళకి ఓన్ ట్రాన్స్పోర్ట్ డెఫినెట్గా ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్స్ అంటే పార్ట్ టైం చేయడానికైనా లేదా ఎంప్లాయీస్ జాబ్కి వెళ్ళడానికైనా సరే డెఫినెట్లీగా వాళ్ళకి ఓన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఉండాలన్నమాట. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో పార్ట్ టైం చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ నుంచి వెళ్ళి రావాలి, ఇలా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక యాక్సెస్ అనేది ఉండాలి. సో ఇందులో ఏంటంటే దీంట్లో కార్ మనం ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఏంటంటే కార్ అనేది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది ఇనీషియల్గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనకు లైసెన్స్ ఉండాలి, అక్కడ రూల్స్ అన్నీ తెలిసి ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఇప్పుడు ఒక సైకిల్కి అలాంటిది పర్చేస్ చేస్తే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం కొన్ని రోజులు అక్కడ సెట్ అయ్యేదాకా దాన్ని యూజ్ చేసుకొని తర్వాత మనం దాన్ని అమ్మైనా సరే లేదంటే కనుక వీ కెన్ షిఫ్ట్ టు కార్ వెన్ వీఆర్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ ఇట్. సో ప్రజెంట్ నేనైతే ఒక ఎలక్ట్రిక్ బైక్ ఉంది నా దగ్గర, దాన్ని రివ్యూ చేస్తున్నాను అనమాట. సో ఇదేంటంటే మీ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ అబ్రాడ్లో ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా కానీ ఎంప్లాయీస్ కానీ ఇనీషియల్గా వెళ్ళిన వాళ్ళకి ఇలా ప్రిపేర్ అయ్యి వెళ్తే డెఫినెట్గా ఏ ఇబ్బందులు ఉండవు. సో ఒకటి మీకు ఐడియా వస్తుందని దీని గురించి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బైసికల్ ఉండడం చాలా బెటర్. బైసికల్ అంటే చెప్పాను కదా, మనకి ఇండియాలో ఏం బైక్స్కి తెలుసు అంటే ఒక రెండు టైప్స్ తెలుసుంటాయి మనకి. ఒకటి ఏంటంటే కంటిన్యూస్గా మనం తొక్కితే ముందుకెళ్ళే బైసికల్. లేదు రెండు ఏంటంటే నేను ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ బైక్ అని చెప్తే మీరు ఏమి ఇమాజిన్ చేసుకుంటారంటే దాని బటన్ నొక్కగానే ముందుకెళ్తుందని. సో ఈ రెండు కాకుండా అబ్రాడ్లో మూడో టైప్ ఆఫ్ బైక్ కూడా ఒకటి ఉంటుంది. అది ఏంటంటే స్టెప్ త్రూ అసిస్టెడ్ బైక్ అంటారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే టెరైన్ అంటే ఇప్పుడు కొంచెం హిల్లీగా ఉండే ప్లేసెస్లో మనం సైకిల్ కొంచెం తొక్కితే అది ఇంకొంచెం ఎక్కువ పవర్తో ముందుకెళ్తుంది, అంతేగాని అసలు తొక్కకపోతే ముందుకు వెళ్ళదు. సో అలాంటి మోడ్ ఉన్న సైకిల్స్ కూడా ఉంటాయి అనమాట. అలా ముందుకు వెళ్ళడం కూడా మనం సెలెక్ట్ చేసుకునే పవర్ మోడ్ని బట్టి అనమాట. మనం లెవెల్ 1 అసిస్టెన్స్ కావాలి అనుకుంటే మనం కొంచెం తొక్కితే కొంచెం సపోర్ట్ ఇస్తుంది. లెవెల్ 2 అసిస్టెన్స్ కావాలంటే కొంచెం తొక్కితే ఇంకొంచెం సపోర్ట్ ఇస్తుంది. లెవెల్ 3 అంటే ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తుంది. అలా అసిస్టెడ్ బైక్ లాగా మనకి యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం పెట్టే ఎఫర్ట్కి సైకిల్ డబుల్ ఎఫర్ట్ ఇచ్చి మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. సో ఇది స్టెప్ త్రూ బైక్ అంటారు అనమాట. ఈ అబ్రాడ్లో బైక్స్ అన్నిటికీ మ్యాక్సిమం గేర్స్ ఉంటాయి, అంటే గేర్ షిఫ్ట్ చేసుకోవడానికి చాలా ఫెసిలిటీగా ఉంటుంది. వీళ్ళు సైక్లింగ్ ఒక ఫన్ యాక్టివిటీగా కూడా తీసుకుంటారు. సో ఫుల్గా చేసుకోవడానికి కూడా ఒక అటాచ్మెంట్ ఇస్తారు, కానీ కొన్ని కంట్రీస్లో అంటే మన స్కూటర్ లాగా వాడుకోవడానికి కొన్ని కంట్రీస్లో అది లీగల్, కొన్ని కంట్రీస్లో ఇల్లీగల్. సో అది చూసుకోవాలన్నమాట మనం కొనుక్కునేటప్పుడు. ఈ వీడియోలో ఎస్పెషల్లీ చెప్తున్నాను కదా, మళ్ళీ అబ్రాడ్లో ఉండే స్టూడెంట్స్ ఎంప్లాయీస్ తప్పకుండా చూడండి. ఇలాంటి ఒక బైక్ మనం అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అమెజాన్లో ఏంటంటే ఇది మ్యాక్సిమం ఒక 600 to 1000 పౌండ్స్లో వస్తుంది. బైక్ టు వర్క్ స్కీమ్ ఉంటే ఇంకా అడ్వాంటేజెస్ కొన్ని కంట్రీస్లో ఉంటుంది, దాంట్లో పర్చేస్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మామూలు మనము పెద్ద బ్రాండ్స్లో తీసుకుంటే అది చాలా కాస్ట్లీ ఉంటుంది అనమాట. అంటే డికాథ్లాన్ కానీ లేకపోతే ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ కార్బన్ బైక్స్ అని కొంచెం క్వాలిటీ బైక్స్ ఉంటాయి, కొంచెం కాస్ట్లీ ఉంటాయి అవి. అవన్నీ కాకుండా చైనీస్ ప్లేయర్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో. అవి మనం అంత ట్రస్ట్ చేయకపోయినా కూడా వాళ్ళు లో కాస్ట్కి వాళ్ళు ఆఫర్ చేసే సర్వీస్ అనేది చాలా బాగుంది. సో మీరు అది పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకో ఇలా పెద్ద బాక్స్లో పెట్టిస్తారనమాట మన సైకిల్. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, మనం ఆర్డర్ చేస్తే దీన్ని మనమే ఫిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా మనం ఐకియాలో వస్తువులు కొన్నప్పుడు ఎలా ఇస్తారో అలా మాన్యువల్ ఇస్తారో మాన్యువల్ చూసి ఫిక్స్ చేసుకోవాలి. ఈ బైక్ వచ్చేసి లైక్ 650 పౌండ్స్ దాకా పడింది, అంటే మన దగ్గర 65,000 దాకా. సర్ప్రైజ్ అవ్వకండి, అన్నీ మన కరెన్సీలో మార్చుకుంటే మనం ఏం చేయలేము. ఇక్కడ ఏంటంటే 5 మోడ్స్ ఉంటాయి ఈ బైక్లో. లైక్ చెప్పాను కదా ఇందాక అసిస్టెన్స్కి 5 మోడ్స్ ఒక్కొక్కలాగా సపోర్ట్ చేస్తుంది. కంప్లీట్గా మనము బైక్లో కన్వర్ట్ చేసుకోవడానికి కూడా ఒక చిన్న అటాచ్మెంట్ ఉంటుంది. సో దీని రేంజ్ వచ్చేసి లైక్ ఒక ఛార్జ్కి లెవెల్ 1 అసిస్టెన్స్లో తీసుకెళ్తే 60 కిలోమీటర్స్ వస్తుంది. లెవెల్ 2లో పెట్టుకుంటే ఇంకొంచెం 50 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. అలా తగ్గుతూ వస్తుంది అనమాట. కంటిన్యూస్ మీరు పుష్ చేసుకుంటా వెళ్ళాలి అంటే కనుక స్కూటీ లాగా ఒక 10 కిలోమీటర్స్కి అయిపోతుంది. సో ఇలాంటి ఒక బైక్ అనేది మీకు చాలా సపోర్ట్ చేస్తుంది అబ్రాడ్లో ఉన్నప్పుడు. అది ఒకసారి చూసుకోండి. ఈ వీడియో బైసికల్ని ఇలా తీస్తున్నప్పుడు వీడియో ఉంది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. ఇంకా వేరే బ్రాండ్ బైక్స్ దొరికినప్పుడు నేను ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు స్టెప్ బై స్టెప్ అసెంబ్లింగ్ అది అంతా. ఇదైతే ప్రజెంట్ వచ్చేసి ఎలిగ్లైడ్ అనే బ్రాండ్. ఇది ఒక డీసెంట్ బ్రాండ్, నాట్ బ్యాడ్. దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి, నేనైతే యూస్ చేస్తున్నాను, చాలా మంచిగానే ఉంది.
అదర్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి చెప్తున్నాను కదా, పోగో అని. యూ కెన్ ట్రస్ట్ ఇట్ అండ్ యూ కెన్ గో ఫర్ ఇట్. డిపెండ్స్ అపాన్ యువర్ మీ జడ్జ్మెంట్ మీద అనమాట. ఇది చూడండి. అంటే మరీ హెవీ వెయిట్ కూడా ఏమి ఉండదు సైకిల్, కొంచెం లైట్ వెయిట్గానే ఉంటుంది. అండ్ ఇలా స్టాండ్ ఉన్న బైసికల్ తీసుకుంటే మీకు ఇంకా సపోర్ట్ ఉంటుంది అనమాట, ఏమైనా లగేజ్ అది పెట్టుకొని వెళ్ళడానికి. అన్ని రకాలుగా ఎలా చూసుకున్నా కూడా ఇది కొంచెం ఫీజిబుల్ ఆప్షన్. సో మీకు రేంజ్ గురించి కూడా చెప్పాను కదా, ఐ థింక్ ఐ కవర్డ్ ఎవ్రీ పాయింట్. సో స్టూడెంట్స్ అండ్ ఎవరైతే అబ్రాడ్లో ఉన్నారో, ఇఫ్ దే ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రివ్యూ రంబోలా అండ్ కీప్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.